ఇక మెట్రో అలైన్మెంట్ మార్పుపై కాంగ్రెస్ ఫైర్ అవుతోంది. సర్కారు తీరుపై ఆరోపణలు గుప్పిస్తోంది. అలైన్మెంట్ మార్పులో కేసీఆర్ సర్కార్ రహస్య అజెండా ఉందని మండిపడుతున్నారు. అసెంబ్లీ ముందు మెట్రో పనులను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు పాత అలైన్మెంట్తో ఏ ఇబ్బంది లేదన్నారు. నిన్న టీడీపీ, బీజేపీ, ఇవాళ కాంగ్రెస్ మెట్రో అలైన్మెంట్ మార్పుపై ఒక్కో పార్టీ సర్కారుపై గళమెత్తుతున్నాయి. నిన్న మొన్నటి వరకు టీడీపీ, బీజేపీలు అసెంబ్లీ ఆల్ పార్టీ మీట్లో సర్కార్ తీరును నిరసిస్తే ఇప్పుడు కాంగ్రెస్ కూడా సర్కారుపై మండిపడుతోంది. అలైన్మెంట్ చేంజ్ వెనుక సర్కారు రహస్య ఎజెండా ఉందనేది పార్టీ నేతల ఆరోపణ. అలైన్మెంట్ మార్పులపై స్వయంగా రంగంలోకి దిగారు కాంగ్రెస్ నేతలు. అసెంబ్లీ దగ్గర మెట్రో పనులను పరిశీలించారు. పాత అలైన్మెంట్తో అసెంబ్లీ భవనానికి, అమరవీరుల స్తూపానికి ఎలాంటి ప్రమాదం లేదని చెబుతున్నారు. అటు అమరవీరుల స్తూపం నుంచి అసెంబ్లీకి, అక్కడి నుంచి మెట్రో రైలు మార్గానికి మధ్య దూరాన్ని నేతలు టేపుతో కొల్చారు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు దీన్ని ఏదో రకంగా ఉన్నటువంటి అలైన్మెంట్ మార్చి తద్వారా వేగంగా జరుగుతున్నటువంటి మెట్రో రైలు పనుల్ని ఆలస్యం చేయాలనేటువంటి కుట్ర జరుగుతుంది అనేటువంటి భావం మాకు కలుగుతూ ఉంది. మేము అక్కడ పరిశీలన చేశాం. ఇది ఆంధ్రప్రదేశ్ శాసనసభ బిల్డింగ్ కానీ లేకపోతే తెలంగాణ శాసనసభ బిల్డింగ్కి వాడుకుంటున్నటువంటి ఈ హెరిటేజ్ బిల్డింగ్స్ రెండింటిని కూడా ఎక్కడా కూడా దీన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి కానీ లేకపోతే కూల్చుతున్నటువంటి పరిస్థితులు కానీ వేరే రకమైనటువంటి ఏ ఇబ్బంది కానీ ఇక్కడ లేదనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరోవైపు ఓల్డ్ సిటీలో అలైన్మెంట్ మార్చడం వెనుక జీహెచ్ఎంసీ ఎన్నికలే మెయిన్ రీజన్ అంటున్నారు కాంగ్రెస్ లీడర్స్. మెట్రో అలైన్మెంట్ మార్పుతో 2000 నుంచి 3000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందనేది నేతల వాదన. ఈ భారమంతా తిరిగి జనంపైనే పడుతుందని చెప్తున్నారు. కొత్త అలైన్మెంట్ మార్చడానికి ఏదైతే డబ్బు స్పెండ్ చేస్తుందో ప్రభుత్వము, అదే డబ్బును కానీ మనము ప్రాపర్గా వినియోగించుకున్నట్టయితే ఇటు షామీర్పేట వరకు, అటు గట్కేసర్ వరకు, అటు పొటంచెరు వరకు, ఇటు షాద్నగర్ వరకు ఇంకా మెరుగైన సిటీని చేయడానికి ఉంది. అది చెయ్యకుండా ఈ ఉన్నదాన్నే కింద మీద చేసి దానివల్ల ఏమి ఆలోచించి చేస్తున్నారన్నది ఎవరికి అర్థం కాని విషయం. సీఎంతో ఆల్ పార్టీ మీటింగ్లోనూ మెట్రో అలైన్మెంట్ చేంజ్ ఇష్యూలో సర్కార్ తీరును తప్పుబట్టింది కాంగ్రెస్ పార్టీ.